మీరు స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే మార్కెట్‌పై సరైన అవగాహన, టైము లేదా? అయితే మీకోసమే మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ ఆప్షన్. వెల్కమ్ టు ఫైనాన్స్ విత్ వీరు. ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకునే విషయం ఏంటంటే, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి? వాటి ఉపయోగాలేంటి? చాలా సింపుల్‌గా మాట్లాడుకుందాం. మ్యూచువల్ ఫండ్స్ అంటే చాలామంది ఇన్వెస్టర్లు తమ డబ్బును కలిపి ఓ ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ ద్వారాగా స్టాక్స్, బాండ్స్‌లో ఇన్వెస్ట్ చేయించడమే. అంటే పెట్టుబడి పెట్టడమే. మనందరూ రోజు షేర్ మార్కెట్ చూసే టైం ఉండదు. ఎలాంటి షేర్లు కొనాలి అనే అవగాహన ఉండదు. అందువల్లే చాలామంది ఇన్వెస్టర్స్ వాళ్ళకి తెలియకుండా ఇన్వెస్ట్ చేయడం వల్ల షేర్ మార్కెట్‌లో లాస్ అవుతూ ఉంటారు. అందుకే మనం అందరం కలిపి డబ్బులు ఇస్తే ఒక ఎక్స్‌పర్ట్ మన అమౌంట్‌ని ఇన్వెస్ట్ చేస్తారు. దాన్ని మ్యూచువల్ ఫండ్స్ అంటారు. ఎగ్జాంపుల్‌గా 10 మంది ఒక్కొక్కరికి కలిపి తమ డబ్బును ఒక ఎక్స్‌పర్ట్‌కి ఇచ్చినట్టయితే, ఆ ఎక్స్‌పర్ట్ ఆ మనీ మన కోసం ఇన్వెస్ట్ చేస్తారు. రకరకాల కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తారు. అదే మ్యూచువల్ ఫండ్స్ అంటే. అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఎందుకంటే గనక, మనం ఏదన్నా స్టాక్ కొన్నామనుకోండి, కొన్నారనుకో లైక్ ఎగ్జాంపుల్‌గా ఎస్‌బీఐ, హెచ్‌డిఎఫ్‌సి, ఐసీఐసీ బ్యాంక్స్ కొనాలనుకున్నాం. ఎస్‌బీఐ షేరు ఎగ్జాంపుల్ రూ. 1000 ఉందనుకోండి. అదే రిలయన్స్ అయితే 1400 ఉందనుకోండి. మనం ఏదైనా స్టాక్ కొన్నప్పుడు ఒక స్టాక్ మాత్రమే కొంటాం. లేకపోతే 2 స్టాక్స్ కొంటాం. మన దగ్గర ఫండ్స్‌కి ఆ స్టాక్స్ పడ్డాయనుకోండి, మనకు లాస్ వస్తుంది. పెరిగితే లాభం వస్తుంది. మ్యూచువల్ ఫండ్స్‌లో ఏమవుతుందంటే, ఫండ్ మేనేజరు ఎక్కువ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల, మనం ఇచ్చిన అమౌంట్‌ని 20, 30 కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. దానివల్ల మనకి రిస్క్ తగ్గుతుంది. మ్యూచువల్ ఫండ్స్‌లో రిస్క్ ఉంటుంది. మార్కెట్ అప్ అయితే పెరుగుతాయి, డౌన్ అయితే తగ్గుతూ ఉంటుంది. కానీ రిస్క్ తగ్గుతుంది. సో, దీంట్లో మనకి ఇన్‌ఫ్లేషన్ బీట్ చేసే అవకాశం ఉంటుంది. ఆగండి. ఇన్వెస్ట్‌మెంట్స్ అనగానే, పెట్టుబడి అనగానే మీరు చాలా పెద్ద అమౌంట్లు చేయాలనుకుంటున్నారేమో. లేదు. కేవలం 500తో కూడా మనం స్టార్ట్ చేయొచ్చు ఇన్వెస్ట్‌మెంట్. మ్యూచువల్ ఫండ్స్‌లో ఎన్ని రకాలుగా ఇన్వెస్ట్ చేయొచ్చు? మ్యూచువల్ ఫండ్స్‌లో 2 రకాలుగా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒకటి ఎస్ఐపి, 2 లంప్ సమ్. ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్. అంటే ప్రతి నెల ఒక ఫిక్స్డ్ అమౌంట్‌ని రెగ్యులర్‌గా మనం ఇన్వెస్ట్ చేయడం. దీని గురించి పూర్తి డీటెయిల్స్ కావాలంటే మన ఎస్ఐపి కోసం వీడియో మన ఛానెల్‌లో ఉంది. అదొకసారి చూడండి. లంప్ సమ్ అంటే ఒకేసారి లంప్ సమ్ వేస్తాము. మనము ఒక 5 ఇయర్స్‌కి, 10 ఇయర్స్ అనుకుంటే గనక, ఆ టర్మ్ అవ్వగానే మెచ్యూర్ తీసుకుంటాం. అంటే రెగ్యులర్‌గా పే చేయని అవసరం లేదు. మనం ఎంతైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లంప్ సమ్‌గా ఒకేసారి వేసేస్తాం. మ్యూచువల్ ఫండ్స్‌లో ఎన్ని రకాలుంటాయి? ఇందులో బేసిక్‌గా 4 రకాలుగా డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి ఈక్విటీ ఫండ్స్. స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. డెట్ ఫండ్స్, బాండ్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తారు. థర్డ్ వచ్చి హైబ్రిడ్ ఫండ్స్. హైబ్రిడ్ ఫండ్స్ అంటే ఈక్విటీలో సగం, డెట్‌లో సగం ఇన్వెస్ట్ చేస్తారు. సో, అది ప్రపోర్షనేట్‌గా మారుతూ ఉంటుంది. తర్వాత ఇండెక్స్ ఫండ్స్ అండ్ ఈటీఎఫ్ ఫండ్స్. ఈ ఈ టైప్స్ ఆఫ్ ఫండ్స్ కోసం మనం డీటెయిల్‌గా ఒక వీడియో చేద్దాం. అండ్ మ్యూచువల్ ఫండ్స్ వల్ల మనకి అసలు ఉన్న ప్రయోజనాలేంటి? బెనిఫిట్స్ ఏంటంటూ గనుక మాట్లాడుకుంటే, ఫస్ట్ వచ్చేది ప్రొఫెషనల్ మేనేజ్‌మెంట్. మనం ఇచ్చిన అమౌంట్‌ని ఒక ప్రొఫెషనల్ మేనేజ్ చేస్తారు. వాళ్ళు తరోగా రీసెర్చ్ చేసి, ఏ స్టాక్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ కంపెనీ బ్యాలెన్స్ షీట్ అన్నీ చూసి, రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్ చేస్తారు. సెకండ్ వచ్చి డైవర్సిఫికేషన్ అవుతుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్‌గా మనం ఇందాక అనుకున్నట్టుగానే రూ. 500 ఇన్వెస్ట్ చేసినా గానీ, డిఫరెంట్ కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. మళ్ళీ ఇందులో సెక్టార్ వైస్ కూడా ఉంటుంది. ఎలా అంటే ఐటీ సెక్టార్, ఫార్మా సెక్టార్, బ్యాంకింగ్ ఇలాగ డిఫరెంట్ కంపెనీస్. ఐటీ సెక్టార్ తీసుకున్నట్టయితే టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో ఇలా. బ్యాంకింగ్ వచ్చేసరికి ఎస్‌బీఐ, హెచ్‌డిఎఫ్‌సి, ఐసీఐసీఐ ఇలా డిఫరెంట్ సెక్టార్స్‌లో మనం ఇచ్చిన అమౌంట్ మనం 1000 ఇన్వెస్ట్ చేసినా, 500 ఇన్వెస్ట్ చేసినా ఒక 20, 30 కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. దానివల్ల డైవర్సిఫికేషన్ అవుతుంది. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే రిస్క్ తగ్గుతుంది. ఏదైనా ఒక కంపెనీ అటు ఇటు అయినా గానీ మనకు పెద్ద రిస్క్ అనిపించదు. తర్వాత థర్డ్ ఆప్షన్ వచ్చి ఫ్లెక్సిబిలిటీ. ఈ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఇంతకాలం లాకింగ్ ఉంటాయని చాలామంది అనుకుంటారు. అలాగే ఏం అవసరం లేదు. మన ఇష్టం. 5 ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తామా? 20 ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తామా? 15 ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తామా? అన్నది టైం మన ఇష్టం. మనం ఎంత కావాలితే అంత ఫ్లెక్సిబిలిటీ టైమింగ్ పెట్టుకోవచ్చు. మీరు పెట్టుకునే లాంగ్ రన్ బట్టి మన రిటర్న్స్ ఉంటాయి. షార్ట్ టర్మ్‌లో మ్యూచువల్ ఫండ్స్ అనేవి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ కోసం బెస్ట్ ఆప్షన్. మినిమమ్ 5 ఇయర్స్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి బెస్ట్‌గా ఉంటుంది. ఫోర్త్ వన్ వచ్చేసి లిక్విడిటీ. లిక్విడిటీ అంటే మీరు ఎప్పుడు అమౌంట్ కావాలితే అప్పుడు అమౌంట్ విత్‌డ్రా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్‌గా ఒక 5 ఇయర్స్, 10 ఇయర్స్ టర్మ్ పెట్టారు. మధ్యలో ఎమర్జెన్సీ ఏదైనా అవసరమైంది. యూ క్యాన్ విత్‌డ్రా ఎనీ టైమ్.
2 to 3 వర్కింగ్ డేస్‌లో అమౌంట్ అకౌంట్‌లో పడిపోతుంది. మన వేరే ప్రొడక్ట్ లాగా లాకింగ్ ఏముండదు. ఇంతకాలం పెట్టాం కాబట్టి టర్ము అక్కడ కంపల్సరీ అంత ఉండాలని ఏముండదు. ఎప్పుడు కావాలితే అప్పుడు విత్‌డ్రా చేసుకోవచ్చు. తర్వాత ఆప్షన్ వచ్చి మనకి వెల్త్ క్రియేషన్. వెల్త్ క్రియేషన్ అంటే లాంగ్ టర్మ్‌లో మ్యూచువల్ ఫండ్స్‌లో లాంగ్ టర్మ్‌లో కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుతుంది. అది ఎలాగంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 12% రిటర్న్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తే గనక ₹500 పర్ మంత్‌కి ఇన్వెస్ట్ చేస్తుంటే గనక ఎంత అమౌంట్ అవుతుందో ఒకసారి చూద్దాం. వెల్త్ క్రియేషన్ ఎలా అవుతుంది లాంగ్ రన్‌లో మ్యూచువల్ ఫండ్స్ అన్నది చూద్దాం ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్‌గా 10 ఇయర్స్ కడితే గనక మనం 60,000 పే చేస్తాం. మనకి 1,16,000 వరకు వస్తుంది. 20 ఇయర్స్ పే చేస్తే 1,20,000 పే చేస్తాం. 4,99,000 వరకు వస్తుంది. అదే 30 ఇయర్స్ పే చేస్తే 1,80,000 పే చేస్తాం మనం. 17,00,000 రూపాయలు వస్తుంది. అదే 40 ఇయర్స్ పే చేసినట్లయితే మనం 2,40,000 పే చేసాం. మనకొచ్చేది 59,00,000 వస్తుంది. మ్యూచువల్ ఫండ్స్‌లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే కాంపౌండింగ్ వర్కౌట్ అవుతుంది. మ్యూచువల్ ఫండ్స్‌లో రిస్క్ ఉండదని చెప్పను నేను. మ్యూచువల్ ఫండ్స్ చాలామంది అడిగే క్వెషన్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్‌లో రిస్క్ ఉంటుందా అంటారు. మ్యూచువల్ ఫండ్స్‌లో షార్ట్ టర్మ్‌లో రిస్క్ ఉంటుంది. లాంగ్ టర్మ్‌లో రిస్క్ ఉండదు. మ్యూచువల్ ఫండ్స్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. మార్కెట్ ఒడిదుడుకుని బట్టే ఉంటాయి. కానీ లాంగ్ రన్ తీసుకున్నప్పుడు మనం ఇన్‌ఫ్లేషన్ బీట్ చేయగలుగుతుంది. మనం వేరే సేవింగ్స్ ప్రొడక్ట్ తీసుకున్నట్టయితే గనక ఇన్‌ఫ్లేషన్ బీట్ చేయలేం. సేవింగ్ వర్సెస్ ఇన్వెస్ట్‌మెంట్ గురించి మాట్లాడుకుంటే మనం ఆల్రెడీ మన ఛానెల్‌లో వీడియో ఉంది. ఒకసారి చూడండి. సో, మ్యూచువల్ ఫండ్స్‌లో ఉన్న అడ్వాంటేజ్ కాంపౌండింగ్ వర్కౌట్ అవుతుంది. మన ఎగ్జాంపుల్ చూసాం. ఎంత లాంగ్ టర్మ్‌లో ఎంత వెల్త్ క్రియేషన్ అవుతుంది. ₹500తో 60 లాక్స్ వరకు వెల్త్ జనరేట్ అయింది 40 ఇయర్స్. సో, మనం లాంగ్ రన్ బట్టి మన ఇన్వెస్ట్‌మెంట్స్ ప్లాన్ చేసుకోవాలి. దీన్ని మన పర్సనల్ గోల్స్‌కి అప్లై చేసినట్లయితే ఎలా అంటే మన చైల్డ్ ఎడ్యుకేషన్ కోసం గానీ, లేతే చైల్డ్ మ్యారేజ్ కోసం గానీ, మనం ఎర్లీ రిటైర్మెంట్ కోసం గానీ, లేకపోతే మనం ఏదైనా హౌస్ కట్టుకుంటున్నాం దానికోసం గానీ, లేకపోతే మనం ఏదన్నా కారు కొనాలనుకుంటున్నాం, ఫారెన్ ట్రిప్ వెళ్ళాలనుకున్నాం. ఇలాగ మన పర్సనల్ గోల్స్‌కి లింక్ చేసుకొని ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకి ఈజీగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అచీవ్ అవుతాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మీకేదైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీ ఫైనాన్స్ విత్ వీరు సైనింగ్ ఆఫ్.